హలో ఫ్రెండ్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టంలో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా మనం డిస్కస్ చేయాల్సింది పార్లమెంట్, లెజిస్లేచర్ బేసికలీ సెకండ్ ఆర్గన్. లాస్ట్ ఎపిసోడ్స్లో నేను ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేశాను. ఇప్పుడు మనం లెజిస్లేచర్కి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. అయితే లెజిస్లేచర్ మొదలుపెట్టే ముందు పార్లమెంటరీ టర్మినాలజీ డిస్కస్ చేయడం ఇంపార్టెంట్. పార్లమెంటరీ టర్మినాలజీ అంటే పార్లమెంట్లో కొన్ని పదాలు వాడతారు, అవి ఎక్స్క్లూజివ్గా పార్లమెంట్లో వాడతారు. పార్లమెంట్ ప్రొసీజర్స్కి సంబంధించిన పదాలు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా పార్లమెంట్ సెషన్స్ చూసుంటే సెషన్ అనే పదము, సమన్, ప్రొరోగ్, అడ్జార్న్, బిల్, యాక్ట్, నో కాన్ఫిడెన్స్ మోషన్, కాన్ఫిడెన్స్ మోషన్, ఇవన్నీ పార్లమెంట్లో వాడే పదాలు. అయితే ఇవి చాలా పదాలు వాడతారు. దాంట్లో కొన్ని పదాలు మాత్రం అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. కామన్గా యూజ్ చేసే వర్డ్స్, ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. వాటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయో కూడా చెప్తాను. సో ఫస్ట్ మనం పార్లమెంటరీ టర్మినాలజీ చూద్దాము. పార్లమెంటరీ టర్మినాలజీ నేను ఇంతకుముందు చెప్పినట్టు పార్లమెంట్లో యూజ్ చేసే వర్డ్స్, పార్లమెంట్ ప్రొసీజర్స్కి సంబంధించిన వర్డ్స్. ఇవి కొన్ని కాన్స్టిట్యూషన్లో పేర్కొనబడతాయి, మిగతా అన్ని రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అని ప్రతి హౌస్కి ఒక బుక్ ఉంటుంది, రూల్ బుక్ ఉంటుంది. దాన్ని రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ బుక్ అని అంటారు. ఆ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో మెన్షన్ చేస్తారు ఈ టర్మ్స్. ఇప్పుడు ఫస్ట్ మనకున్న టర్మ్ బిల్. బిల్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఒక కొత్త చట్టాన్ని దేవాలని ప్రతిపాదించాలనుకున్నప్పుడు ఆ ప్రతిపాదనని మనం బిల్ అని అంటాం. సో దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక డ్రాఫ్ట్ లెజిస్లేషన్ లేదా ప్రపోజల్ ఫర్ అ లా. అది రెండు రకాలు ఉండొచ్చు. ప్రపోజల్ ఫర్ అ లా ఉండొచ్చు, లేదా ఉన్నదాన్ని మార్చడానికి, అంటే అమెండ్మెంట్ టు ఎగ్జిస్టింగ్ లా, ఉన్న చట్టాన్ని సవరించడానికైనా ఎట్లాంటి ప్రతిపాదన చేసినా, చట్టం పరంగా ఏ ప్రతిపాదన చేసినా, అది రాజ్యాంగ సవరణ కావచ్చు, మామూలు చట్టం కావచ్చు, ఏ ప్రతిపాదన చేసినా దాన్ని బిల్ అని వాడతాం. సో బిల్ ఇస్ అ డ్రాఫ్ట్ లెజిస్లేషన్. పర్పస్ న్యూ లా అన్న అవ్వచ్చు, లేదా అమెండ్మెంట్ టు ది ఎగ్జిస్టింగ్ లా, దాన్ని బిల్ అని అంటాం. నెక్స్ట్ ఉన్న వర్డ్ యాక్ట్. యాక్ట్ మీనింగ్ ఏంటంటే, ఒక్కసారి బిల్లు లెజిస్లేచర్లో పెడితే, అంటే పార్లమెంట్లో ఇప్పుడు మనం ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయిన తర్వాత పార్లమెంట్లో ఆ బిల్లు అప్రూవ్ చేస్తారనమాట. అది ఓట్ అయి రెండు హౌసెస్ ఓటు చేసిన తర్వాత దాన్ని ప్రెసిడెంట్కి పంపాలి. ఇది ప్రొసీజర్ బిల్లుకి. ఫస్ట్ బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎవరైతే బిల్ని ప్రతిపాదిస్తున్నారో ఆ బిల్లుని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బిల్ అనుకోండి, గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్న బిల్ అయితే ఆ కన్సర్న్డ్ మినిస్టర్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, చిల్డ్రన్కి సంబంధించిన కొత్త లా అనుకోండి, అప్పుడు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాని మీద జనరల్ డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత డీటెయిల్డ్ డిస్కషన్, అంటే ప్రతి లైన్, బిల్లో ఉన్న ప్రతి లైన్ని చదువుతారు. డీటెయిల్డ్ డిస్కషన్ తర్వాత దాని మీద ఓటింగ్ అవుతుంది. ఓటింగ్ అయిన తర్వాత దాన్ని స్పీకర్ సర్టిఫై చేసి ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ సైన్ చేసిన తర్వాత అది యాక్ట్ అంటారు. సో యాక్ట్ ఇస్ ఎన్ఫోర్సబుల్. అంటే యాక్ట్ అన్న పదం మీనింగ్ ఏంటంటే దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి వీలుంది, అది అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం యాక్ట్ అంటాం. సో ఎనీ బిల్ పాస్డ్ బై ద పార్లమెంట్ అండ్ సైన్డ్ బై ద ప్రెసిడెంట్ ఇస్ అన్ యాక్ట్, అది యాక్ట్. దాని తర్వాత నెక్స్ట్ సెషన్. సెషన్ అంటే అర్థం ఏంటంటే మీటింగ్స్ ఆఫ్ పార్లమెంట్ని మనం సెషన్ అని అంటాం. పార్లమెంట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు 365 డేస్, 365 రోజులు కలవదు. కొన్ని రోజులు మాత్రమే, నిర్దిత రోజులు మాత్రమే కలుస్తుంది. ఆ నిర్దిత టైం పీరియడ్, అది కలిసిన రోజులని మనం ఒక సెషన్గా గుర్తిస్తాం. అంటే సెషన్ మొదలుపెట్టేది దేంతో, ఎండ్ అయ్యేది దేంతో. సెషన్ మొదలయ్యేది సమన్తో, ఎండ్ అయ్యేది ప్రొరోగ్తో అనమాట. సమనింగ్ ద హౌస్ అని అంటే సెషన్ మొదలవుతుంది అని అర్థం. ప్రొరోగ్ ద హౌస్ అని అంటే ఎండ్ అయింది అని అర్థం. సో సమన్, ప్రొరోగ్ మధ్యలో జరిగిన మీటింగ్స్ అన్నిటినీ ఒక సెషన్ లాగా గుర్తిస్తాము. సమన్, ప్రొరోగ్. సమన్ అంటే సెషన్ బిగినింగ్, ప్రొరోగ్ అంటే సెషన్ ఎండ్. ఆ సమన్, ప్రొరోగ్ మధ్యలో అయ్యే మీటింగ్స్ అన్నిటినీ ఒక దగ్గర జత చేరుస్తే దాన్ని మనం సెషన్ అని పిలుస్తామన్నమాట. ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్. సమన్ అన్న పదం ఇంపార్టెంట్, ప్రొరోగ్ అన్న పదం ఇంపార్టెంట్. పార్లమెంట్ని సమన్ చేయడము, ప్రొరోగ్ చేయడము, ఈ ఫంక్షన్ ప్రెసిడెంట్కి మాత్రమే పార్లమెంట్ని సమన్ చేసే పవర్ ఉంటుంది, ప్రొరోగ్ చేసే పవర్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఫార్మల్గా ఐ యామ్ సమనింగ్ ద పార్లమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే సెషన్ మొదలవ్వబోతుంది. ఐ యామ్
ప్రొరోగింగ్ ద పార్లమెంట్, సెషన్ ఎండ్ అవ్వబోతుంది అని అర్థం. సో సమన్, ప్రొరోగ్, సెషన్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతారంటే ఇండియాలో ఎన్ని సెషన్స్ మినిమం ఉండాలి అని అడుగుతారు. కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే 2 సెషన్స్ల మధ్యలో 6 నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అంటుంది. సో 6 నెలల కంటే ఎక్కువ గ్యాప్ 2 సెషన్ల మధ్యలో ఉండకూడదు అంటే మినిమం సెషన్స్ 2, మ్యాక్సిమం ఎన్ని సెషన్స్ అన్నా పెట్టుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, 2 సెషన్ల మధ్యలో ఎంత వ్యవధి ఉండాలి రాజ్యాంగం ప్రకారం అని అంటే మ్యాక్సిమం 6 months, 6 months దాటి ఉండకూడదు. ద గ్యాప్ బిట్వీన్ 2 sessions ఆఫ్ పార్లమెంట్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 6 months. సో మ్యాక్సిమం గ్యాప్ ఎంత 2 sessionsలో అంటే 6 months. అంటే దాని ప్రకారంగా మినిమం ఎన్ని సెషన్స్ ఉండాలి ఇండియాలో అంటే 2 sessions ఉండాలి. మ్యాక్సిమం ఎన్ని ఉండాలంటే కాన్స్టిట్యూషన్ ఎన్ని ఉండాలని చెప్పదు కాబట్టి ఎనీ నెంబర్ ఆఫ్ సెషన్స్, లిమిట్ లేదు దాన్ని. కాకపోతే ఇండియాలో మనం ఏం చేస్తామంటే 3 సెషన్స్ ఉంటాయి పార్లమెంట్వి. ఫస్ట్ సెషన్ని మనం బడ్జెట్ సెషన్ అని అంటాం, సెకండ్ మాన్సూన్, థర్డ్ వింటర్ సెషన్. మీరు వినుంటారు ఈ టర్మ్స్ యూజువల్గా. ఫస్ట్ దాన్ని మనం బడ్జెట్ సెషన్, సెకండ్ మాన్సూన్ సెషన్, థర్డ్ వింటర్ సెషన్. సో 3 sessions ఉంటాయి ఇండియాలో. మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 sessions 6 months ఉండాలి. మినిమం నెంబర్ ఆఫ్ సెషన్స్ 2 sessions ఉండాలి. సెషన్ మొదలయ్యే దాన్ని సమన్ అని అంటారు. సెషన్ ఎండ్ అయింది అని చెప్పడానికి పాడే పదం ప్రొరోగ్. ఇవి సమన్, ప్రొరోగ్ సెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ టర్మ్ అడ్జార్న్మెంట్ ఆఫ్ ద హౌస్. ద హౌస్ ఇస్ అడ్జర్న్డ్ ఫర్ ద డే, ద నెక్స్ట్ మీటింగ్ ఇస్ షెడ్యూల్డ్ ఎట్ అని చెప్పి ఎప్పుడైనా స్పీకర్ కానీ చైర్మన్ కానీ అనౌన్స్ చేస్తారు. ఎవరైతే హౌస్ని ప్రిసైడ్ చేస్తున్నారో వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఇలా, ద హౌస్ ఇస్ అడ్జర్న్డ్ ఫర్ టుడే. అంటే మీనింగ్ ఏంటంటే ఇవాళ మీటింగ్ అయిపోయింది, నెక్స్ట్ మనం ఈ టైంకి ఈ రోజున కలుస్తాము అని చెప్తారు. దీన్ని మనం అడ్జార్న్మెంట్ ఆఫ్ ద హౌస్ అని అంటాం. అడ్జార్న్మెంట్ అంటే టెంపరరీ పోస్ట్పోన్మెంట్. ఇవాళకి అయిపోయింది, రేపో ఎల్లుండో ఈ టైంకి కలుస్తామని చెప్పడాన్ని అడ్జార్న్మెంట్ అంటాము. మీకు ఎగ్జామ్లో యూజువల్గా ఏమడుగుతారంటే అడ్జార్న్మెంట్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది అని అడుగుతారు. అడ్జార్న్మెంట్ చేసే పవర్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది. ఒకవేళ మీరు ఆప్షన్స్ చూడాలి, ఒకవేళ స్పీకర్ ఇస్తే స్పీకర్ ఆప్షన్ అవుతుంది, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ అవుతుంది, చైర్మన్ ఇస్తే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అవుతుంది. సో ఎవరైతే కూర్చుంటారో ప్రిసైడింగ్ ఆఫీసర్ చైర్లో వాళ్ళు హౌస్ని అడ్జార్న్ చేస్తారు. ఇవాళ అయిపోయింది, రేపు ఈ టైంకి కలుస్తామని చెప్తారు. యూజువల్గా ఎప్పుడు పార్లమెంట్ కానీ అసెంబ్లీ సెషన్ జరిగినా కానీ ద హౌస్ ఇస్ అడ్జర్న్డ్ ఫర్ టుడే, ద నెక్స్ట్ మీటింగ్ ఇస్ షెడ్యూల్డ్ ఎట్ అని స్పీకర్ అనౌన్స్ చేయడం మీరు గమనించుంటే అదే అడ్జార్న్మెంట్ ఆఫ్ ద హౌస్. దాని తర్వాత నెక్స్ట్ టర్మ్ సమన్. సమన్ నేను ఇంతకుముందే చెప్పాను, సమన్, ప్రొరోగ్ ఇవి 2 సెషన్కి సంబంధించినవి. సమన్, ప్రొరోగ్ చేసే పని ప్రెసిడెంట్ది, కానీ హౌస్ని అడ్జార్న్ చేసే పవర్ మాత్రం ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ డిజల్యూషన్ అన్న పదం ఎప్పుడు వాడతాము అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, డిజాల్వ్ అయ్యింది హౌస్ అని అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఎలక్షన్. సో ఎప్పుడైనా హౌస్ టర్మ్ కంప్లీట్ అయితే అంటే 5 ఏళ్ళు పూర్తయిపోయింది లోక్సభది, అప్పుడు ప్రెసిడెంట్ ఫార్మల్గా ఐ యామ్ డిజాల్వింగ్ లోక్సభ అని అడుగుతారు. అంటే ఆ టర్మ్ లోక్సభది అయిపోయింది, నెక్స్ట్ టర్మ్ మొదలవబోతుంది. ఆ నెక్స్ట్ టర్మ్ మొదలవ్వాలి అంటే మధ్యలో ఎలక్షన్స్ జరగాలి. సో డిజల్యూషన్ తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్స్, డిజల్యూషన్ ఇస్ ఫాలోడ్ బై ఎలక్షన్స్. అయితే మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఫస్ట్ విచ్ హౌస్ కెన్ బి డిజాల్వ్డ్ అని అడుగుతారు. రాజ్యసభ, లోక్సభలో రాజ్యసభ పర్మనెంట్ హౌస్, రాజ్యసభకి డిజల్యూషన్ ఉండదు. సో లోక్సభని మాత్రమే డిజాల్వ్ చేస్తారు. లోక్సభ విచ్ హౌస్ కెన్ బి డిజాల్వ్డ్ అంటే లోవర్ హౌస్. సెంటర్లో అయితే లోక్సభ, స్టేట్లో అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఈ 2 డిజాల్వ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే హూ డిజాల్వ్స్ అని అడుగుతారు. సెంటర్ అయితే లోక్సభని డిజాల్వ్ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది, స్టేట్ అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని డిజాల్వ్ చేసే పవర్ గవర్నర్కి ఉంటుంది. డిజల్యూషన్ ఇస్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఎలక్షన్స్. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే డిజల్యూషన్ గురించి సరిపోతుంది. తర్వాత పదం కోరం. కోరం మీనింగ్ ఏంటంటే మినిమం స్ట్రెంగ్త్ టు కండక్ట్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్ అని అంటారు. కోరం అనగానే మీకు మినిమం స్ట్రెంగ్త్ గుర్తు రావాలి. అంటే ఎంతమంది హౌస్లో కూర్చుంటే, లోక్సభకి ఆ రోజు ఎంత అటెండెన్స్ ఉంటే వాళ్ళు ఆ రోజు మీటింగ్ కంటిన్యూ అవ్వచ్చు, మినిమం ఎంత అటెండెన్స్ ఉండాలి అన్నది కోరం. కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే 1/10 ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ ఉండాలి. అంటే 545 లోక్సభ స్ట్రెంగ్త్ అయితే కనీసం 55 మంది అటెండ్ అయితే కానీ లోక్సభ మీటింగ్ కండక్ట్ చేయడానికి వీల్లేదు. అదే రాజ్యసభ అనుకోండి 245 స్ట్రెంగ్త్ కాబట్టి కనీసం 25 మంది వస్తేనే మీటింగ్ కండక్ట్ చేయాలి, లేకపోతే మీటింగ్ కండక్ట్ చేయొద్దు. అయితే మిమ్మల్ని యూజువల్గా కోరం మీద మినిమం స్ట్రెంగ్త్ రిక్వైర్డ్ ఇన్ ద హౌస్ ఆ టర్మ్ ఏమంటారు అని అడుగుతారు.
కోరం అని అంటారు. దాని తర్వాత ఎంత కోరం ఉండాలి అని అంటారు. 1/10 ఆఫ్ టోటల్ స్ట్రెంత్, ఎంత స్ట్రెంత్ ఉంటే దాంట్లో 10% అన్న మినిమం అటెండెన్స్ ఉండాలి. అప్పుడే హౌస్ సెషన్ కంటిన్యూ అవ్వచ్చు, అంటే హౌస్ మీటింగ్ కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే హౌస్ సిట్టింగ్ కంటిన్యూ అవ్వడానికి వీలు లేదు. దాని తర్వాత నెక్స్ట్ టర్మ్ వచ్చేసి కాస్టింగ్ ఓట్. కాస్టింగ్ ఓట్ అనే పదం ఎప్పుడు వాడతాము అంటే, ఇప్పుడు పార్లమెంట్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కంపల్సరీ ఓటింగ్ అవుతుంది. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ నోస్ వస్తాయి. అంటే ఈక్వల్ నెంబర్ అవును అని అంటున్నారు, ఈక్వల్ నెంబర్ కాదు అని అంటున్నారు. ఈ ఈక్వాలిటీని బ్రేక్ చేయడానికి, అంటే దాన్ని ఎస్ నోని ఒక మెజారిటీకి తీసుకురావడానికి యూజ్ చేసే ఓటునే కాస్టింగ్ ఓట్ అని అంటారు. ఈ కాస్టింగ్ ఓటు ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది. అంటే ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారో, స్పీకర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ టైంకి అయితే స్పీకర్కి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, ఒకవేళ ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ నో వచ్చినప్పుడు స్పీకర్ తన ఓటు వేసి అది ఎస్సా నోనా, ఒక మెజారిటీ అంటే స్పీకర్ ఈదర్ ఎస్ అని చెప్పాలి, నో అని చెప్పాలి. తను ఏ సైడ్ తీసుకుంటే అది గెలిచినట్టు అర్థం. సో దాన్ని మనం కాస్టింగ్ ఓట్ అని అంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పార్లమెంట్లో ఓటింగ్ జరిగేటప్పుడు స్పీకర్ డైరెక్ట్గా ఫస్ట్ టైంకి ఓట్ వేయరు. ఫస్ట్ మెంబర్స్ అందరూ ఓట్ వేస్తారు. ఓట్ వేసినాక ఓటు కౌంట్ చేసి మెజారిటీ ఉంటే ఆటోమేటిక్గా మెజారిటీ ఏది ఉంటే అది నెగ్గినట్టు అనౌన్స్ చేస్తారు. మెజారిటీ లేకుండా ఈక్వాలిటీ వచ్చినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పీకర్ ఓటేస్తారనమాట. దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఈక్వాలిటీ, టై బ్రేకింగ్ అనమాట. టై వచ్చింది కాబట్టి ఆ టైని బ్రేక్ చేయడానికి కాజ్ చేసే ఓట్ని కాస్టింగ్ ఓట్ అని అంటాము. అయితే మిమ్మల్ని క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, కాస్టింగ్ ఓట్ ఇస్ ఎక్సర్సైజ్డ్ బై, ఎవరికి ఉంటుంది కాస్టింగ్ ఓట్ అని అడుగుతారు, ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ ఏమడుగుతారంటే, విల్ ద స్పీకర్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అని అడుగుతారు. ఫస్ట్ టైం ఓటు వేసేటప్పుడు మెంబర్స్తో పాటు స్పీకర్ ఎప్పుడు ఓట్ వేయరు. లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, వీళ్ళు ఎప్పుడూ ఓట్ వేయరు అనమాట ఫస్ట్ టైం మెంబర్స్ ఓట్ వేసేటప్పుడు. అది కాస్టింగ్ ఓట్. దాని తర్వాత నెక్స్ట్ టర్మ్ క్వశ్చన్ అవర్. మీరు క్వశ్చన్ అవర్ చాలాసార్లు వినుంటారు, చూసుంటారు. క్వశ్చన్ అవర్ అన్నది ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే. పార్లమెంట్ ఏ గంటలో కలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ ఇవాళ అనౌన్స్ చేశారు, ద హౌస్ ఇస్ అడ్జార్న్డ్ ఫర్ టుడే, ద నెక్స్ట్ సిట్టింగ్ విల్ బిగిన్ టుమారో ఎట్ 11 o'clock అని అన్నారు అనుకోండి. ఇవాళటి మీటింగ్ అయిపోయింది, రేపు మనం 11ంటికి కలుస్తున్నామని స్పీకర్ అనౌన్స్ చేస్తే 11 నుండి 12 ఆ గంటని మనం క్వశ్చన్ అవర్ అని అంటాం. సో ఎప్పుడు వాళ్ళు టైం మొదలు పెడితే 12ంటికి మొదలు పెట్టారనుకోండి, 12 నుండి 1 గంట క్వశ్చన్ అవర్, 2కి మొదలు పెడితే 2 to 3 క్వశ్చన్ అవర్. సో ఫస్ట్ అవర్ ఆఫ్ ద సిట్టింగ్ of a day is called as question hour. Question hour చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే క్వశ్చన్ అవర్లో లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్స్ అడుగుతుంది, ఎగ్జిక్యూటివ్ ఆన్సర్ చేయాలి. మీనింగ్ ఏంటంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ మినిస్టర్స్ని ప్రశ్నించే టైంని క్వశ్చన్ అవర్ అని అంటాం. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే క్వశ్చన్స్ ముందే మినిస్టర్స్కి ఇస్తారు. టెక్నికల్గా ఏమవుతుందంటే, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, నా క్వశ్చన్ అగ్రికల్చర్ స్కీమ్ మీద, నా కాన్స్టిట్యుయెన్సీకి దానివల్ల ఎంత బెనిఫిట్ అయిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అట్లాంటప్పుడు నేను ఆ క్వశ్చన్ని రాసి స్పీకర్ ఆఫీస్కి పంపిస్తాను. స్పీకర్ ఆఫీస్ అప్పుడు ఆ క్వశ్చన్ని అగ్రికల్చర్ మినిస్టర్కి పంపిస్తుంది, మినిస్ట్రీ ఆఫీస్కి పంపిస్తుంది. పంపించినప్పుడే నాకు మీ ప్రశ్నకి ఇన్ని రోజులలో జవాబు వస్తుంది అంటే 10 to 21 days మధ్యలో జవాబు రావాలి. సో 10 to 21 days మధ్యలో ఏ రోజు జవాబు వస్తుందో నాకు స్పీకర్ ఆఫీస్ నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్ ఒకవేళ అది స్టార్డ్ క్వశ్చన్ అయితే, స్టార్డ్ అంటే దానికి లిటరల్గా స్టార్ మార్క్ పెడతారనమాట. స్టార్డ్ క్వశ్చన్ అర్థం ఏంటి అంటే, మినిస్టర్ లేసి ఆన్సర్ చేయాలి, ఓరల్ ఆన్సర్ ఇవ్వాలి హౌస్లో, అది స్టార్డ్ క్వశ్చన్. ఒక్కసారి తన ఆన్సర్ ఇచ్చినాక నాకు మళ్ళీ తన ఆన్సర్లో ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ క్వశ్చన్స్ అడగొచ్చు. ఈ క్వశ్చన్స్ని మనం సప్లిమెంటరీ క్వశ్చన్స్ అంటాం. సప్లిమెంటరీ క్వశ్చన్స్ బేసిక్గా ఆన్సర్ మీద అడుగుతారు. ఆ సప్లిమెంటరీ క్వశ్చన్స్ని అడగొచ్చు ఒకవేళ స్టార్డ్ క్వశ్చన్ అయితే. అన్స్టార్డ్ క్వశ్చన్ అయితే నాకు ఉట్టి ఒక రిటర్న్ రిప్లై వస్తుంది, అంటే ఆయన హౌస్లో నిలబడి చెప్పరు, అది అన్స్టార్డ్ క్వశ్చన్. షార్ట్ నోటీస్ క్వశ్చన్ అని ఉంటుంది. షార్ట్ నోటీస్ క్వశ్చన్ మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను 10 to 21 days మధ్యలో రావాలి అని అన్నా, 10 to 21 days టైం కాకుండా 10 days లోపే ఆన్సర్ చేస్తారు, దాన్ని షార్ట్ నోటీస్ క్వశ్చన్ అని అంటారు. సో ఈ 3 రకాల ప్రశ్నల్ని క్వశ్చన్ అవర్లో అడుగుతారు, స్టార్డ్, అన్స్టార్డ్, షార్ట్ నోటీస్, ఈ మూడింటిని అడుగుతారు. అయితే ఇక్కడ క్వశ్చన్ అవర్లో ఆ రోజు ఒకవేళ స్టార్డ్ క్వశ్చన్ అయితే మినిస్టర్ లేచి నిలబడి సమాధానం చెప్తారు. అందుకనే క్వశ్చన్ అవర్లో ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ ముందే మినిస్టర్స్కి పంపబడతాయి, వాళ్ళ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకొని చెప్తారు.
అది క్వశ్చన్ అవర్. అయితే మీకు ఎగ్జామ్లో ఏమడుగుతారంటే క్వశ్చన్ అవర్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతారు. ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే, పార్లమెంట్ ఆ రోజు మొదలుపెట్టిన టైంలో ఫస్ట్ గంట క్వశ్చన్ అవర్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ టర్మ్ని మనం 0 అవర్ అని అంటాము. క్వశ్చన్ అవర్ అవ్వగానే నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది 0 అవర్. అంటే ఇవాళ 11కి మీటింగ్ మొదలైంది, 11 to 12 క్వశ్చన్ అవర్ అవుతుంది, 12 to 1 0 అవర్ అవుతుంది. 0 అవర్ అనే పదము ఎక్కడ కాన్స్టిట్యూషన్లో కానీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో కానీ మెన్షన్ అయ్యలేదు. 0 అవర్ అనే పదం బేసిక్గా ప్రెస్ కాయిన్ చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ క్వశ్చన్ అవర్ కంటే క్రూషియల్ 0 అవర్. ఎందుకంటే క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ మనం ముందే పంపించి వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ ఆన్సర్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. కానీ 0 అవర్లో ఏమవుతుందంటే దేశంలో ఉన్న అతిపెద్ద సమస్యలు, కరెంట్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ మీద క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అది 0 అవర్. 0 అవర్ అందుకనే చాలా చాలా సిగ్నిఫికెంట్. 0 అవర్లో గవర్నమెంట్ని కాంటెంపరీ ఇష్యూస్ మీద అడుగుతారు. గవర్నమెంట్ అప్పుడప్పుడు సమాధానం చెప్పాలి. కాబట్టి 0 అవర్ చాలా క్రూషియల్. దాని తర్వాత నెక్స్ట్ టర్మ్ మీకు లీడర్ ఆఫ్ ద హౌస్. లీడర్ ఆఫ్ ద హౌస్ అనే డెసిగ్నేషన్ రూలింగ్ పార్టీ హెడ్కి ఇస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ లోక్సభలో ఎంపీ, అట్లాంటప్పుడు ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ద హౌస్ అవుతారు. ప్రైమ్ మినిస్టర్ లోక్సభ ఎంపీ కాదు, రాజ్యసభ ఎంపీ. అట్లాంటప్పుడు ఆయన లీడర్ ఆఫ్ ద హౌస్ రాజ్యసభ అవుతారు. లోక్సభలో ఎవరన్నా సీనియర్ మినిస్టర్ని లీడర్ ఆఫ్ ద హౌస్ లాగా ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకుంటారు. మీకు గుర్తుంటే మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు లోక్సభ మెంబర్ లేకుండే, ఆయన ఎప్పుడు రాజ్యసభ నుండే ఎలెక్ట్ అయ్యారు. అందుకనే లోక్సభలో ప్రణబ్ ముఖర్జీ కానీ, చిదంబరం కానీ, యాంథోనీ కానీ వీళ్ళు లీడర్ ఆఫ్ ద హౌస్ ఉండేవాళ్ళు. సో లీడర్ ఆఫ్ ద హౌస్ అన్న వర్డ్ రాగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే రూలింగ్ పార్టీ. రూలింగ్ పార్టీ నుండి ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ లోక్సభలో మెంబర్ అయితే ప్రైమ్ మినిస్టర్ లోక్సభలో మెంబర్ కాకపోతే ఇంకెవరన్నా సీనియర్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేస్తారు ఎవరన్నది. లీడర్ ఆఫ్ ద హౌస్ అంటే అది. తర్వాత లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్. లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఇంపార్టెంట్. కరెంట్ కాంటెక్స్లో చాలా కాంట్రవర్సీలో కూడా ఉంది. ఎందుకంటే లోక్సభలో ఈ రోజు వరకు వీళ్ళు లీడర్ ఆఫ్ ద హౌస్ అన్న రికగ్నిషన్ లేకుండా ఉంది. సో లీడర్ ఆఫ్ ద హౌస్ మీనింగ్ ఏంటి, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఒకటి ఉంటుంది, కానీ ఆపోజిషన్ పార్టీస్ చాలా ఉంటాయి. అయితే ఆపోజిషన్ పార్టీస్లో హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఏ ఆపోజిషన్ పార్టీకి ఉంటుందో దాని లీడర్ని లీడర్ ఆఫ్ ద హౌస్, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ లాగా స్పీకర్ గుర్తించాలి. మళ్ళీ చెప్తాను, హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఏ పార్టీకి ఉంటుందో ఆపోజిషన్ పార్టీకి, ఇప్పుడు రూలింగ్ పార్టీకి మ్యాక్సిమం మెజారిటీ, రూలింగ్ పార్టీని మనం పక్కకు పెట్టేసాం, 10 ఆపోజిషన్ పార్టీలు ఉన్నాయి. ఈ 10 ఆపోజిషన్ పార్టీలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఏ ఆపోజిషన్ పార్టీ నుండి ఉంటారో ఆ ఆపోజిషన్ పార్టీ లీడర్ని స్పీకర్ ఫార్మల్గా లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ లాగా గుర్తించాలి. స్పీకర్ గుర్తింపు చాలా చాలా అవసరం. స్పీకర్ గుర్తిస్తేనే వాళ్ళని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లాగా డెసిగ్నేషన్ ఇస్తారు. సో హయ్యెస్ట్ న్యూమెరికల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళని లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ లాగా గుర్తిస్తారనమాట. అది లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్. దాని తర్వాత నెక్స్ట్ మనకున్నది నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చాలాసార్లు వినుంటారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది లోక్సభ అంటే లోవర్ హౌస్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు. అది లోక్సభ కావచ్చు లేదా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సభ్యులకి గవర్నమెంట్ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు గవర్నమెంట్ లాగా కొనసాగడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రతిపాదన మీద ఓటు జరిగి ఆ ఓటు నెగ్గితే గవర్నమెంట్ కంపల్సరీగా రిజైన్ చేయాలి. అది నో కాన్ఫిడెన్స్ మోషన్ మీనింగ్. సో ఎప్పుడైతే గవర్నమెంట్కి అవసరం ఉన్న స్ట్రెంత్ అంటే అబ్సల్యూట్ మెజారిటీ లేదో అప్పుడు ఆపోజిషన్ వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మూవ్ చేస్తారు. వీళ్ళకి స్ట్రెంత్ లేదు, వీరు కంటిన్యూ అవ్వడానికి వీల్లేదు అని. దాన్ని మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ అని అంటాం. నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయాలంటే కనీసం 50 మంది దాన్ని సైన్ చేయాలి. సైన్ చేసి స్పీకర్కి ఇస్తే స్పీకర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తారు. అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసేటప్పుడు ఒక రీజన్ ఇవ్వడం అవసరం కాదు. అది ఏ రీజన్ కన్నా మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయొచ్చు. అక్కడ పాయింట్ ఏంటంటే మాకు గవర్నమెంట్ మీద నమ్మకం లేదు అన్నది ఒక్కటే పాయింట్. ఇది నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇవి పార్లమెంటరీ టర్మ్స్ అండి. చాలా టర్మ్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మామూలుగా గ్రూప్స్కి వీటికైతే మనం ఎక్కువ డిస్కస్ చేస్తాము, కానీ ఎఫ్ఆర్ఓకి ఎఫ్బిఓకి నేను చెప్పిన ఈ టర్మ్స్
ఆర్గన్స్ సరిపోతాయి, ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనం యూనియన్ లెజిస్లేచర్ గురించి డిస్కస్ చేద్దాము. యూనియన్ లెజిస్లేచర్లో ఎవరెవరు ఉంటారు అన్నది ఫస్ట్. దాన్ని మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద పార్లమెంట్ అని అంటాం. అయితే మనము యూనియన్ లెజిస్లేచర్ లేదా పార్లమెంట్ అన్న పదం వాడినప్పుడు పార్లమెంట్ కింద ఎవరెవరు వస్తారన్నది ఇంపార్టెంట్. పార్లమెంట్ కింద రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ కింద మూడు ఉంటాయండి. ఒకటి ప్రెసిడెంట్ అండ్ 2 హౌజెస్ అని అంటారు. ప్రెసిడెంట్, 2 హౌజెస్. 2 హౌజెస్లో ఒక హౌస్ ఆఫ్ పీపుల్, ఇంకొక హౌస్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్. సో రాజ్యాంగం ప్రకారం 3 ఉంటాయి: ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ. రాజ్యసభ, లోక్సభ అన్న పదాలు కాన్స్టిట్యూషన్లో లేవు. అవి ఎక్కడ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. కాన్స్టిట్యూషన్లో వాటిని రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గాను, లోక్సభని హౌస్ ఆఫ్ పీపుల్ గాను వర్ణిస్తారు. లోక్సభ, రాజ్యసభ అన్న పదాలు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ప్రకారం యూనియన్ లెజిస్లేచర్ లేదా పార్లమెంట్లో 3 ఉంటాయి: ప్రెసిడెంట్, హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో మీ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే దీని మీద, who among the following is a part of the parliament according to the constitution, లేదా according to the constitution the parliament consists of అని అడుగుతారు. ప్రెసిడెంట్, హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఈ ముగ్గురు ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే అసలు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఎక్కడి నుండి ఉంటారు, యూనియన్ టెరిటరీస్ నుండి మెంబర్స్ ఉంటారా ఉండరా, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి ఎలా ఎన్నుకోబడతారు, స్టేట్స్కి ఎలా ఏ బేసిస్ మీద వాళ్ళకి అలొకేషన్ జరుగుతుంది, ఇవన్నీ ఇంపార్టెంట్. సో మీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గురించి ఫస్ట్ తెలవాల్సింది స్ట్రెంగ్త్. ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది రాజ్యసభలో? రాజ్యాంగం ప్రకారం మ్యాక్సిమం స్ట్రెంగ్త్ 250, కానీ ఇప్పుడు మనకున్న ప్రజెంట్ టోటల్ స్ట్రెంగ్త్ 245. 245 ఏంటి, 250 ఏంటి అంటే 245 ఇప్పుడు కరెంట్ స్ట్రెంగ్త్ డిస్ట్రిబ్యూట్ చేసి ఎన్నుకోబడుతున్న సభ్యులు. అయితే మనం ఒకవేళ దాన్ని పెంచాలంటే 250 వరకు పెంచడానికి మనం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ 250 దాటి మనం పెంచాలి అనుకుంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి వస్తుంది. సో మీకు ఎగ్జామ్లో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఎంత అని అంటే 250, కరెంట్ స్ట్రెంగ్త్ ఎంత అంటే 245. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు యూనియన్ టెరిటరీస్ నుండి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి ఉంటారా, యూనియన్ టెరిటరీస్ నుండి రాజ్యసభకు ఎన్నుకోబడతారు. కాకపోతే ఏ యూనియన్ టెరిటరీస్లో అయితే స్టేట్ అసెంబ్లీస్ లేదా ఎమ్మెల్యేస్ ఉంటారో ఆ యూనియన్ టెరిటరీస్కి నుండి మాత్రమే రాజ్యసభకి ఎన్నుకోబడతారు. దాని తర్వాత నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నది బేసిక్గా రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా, అంటే స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తున్న బాడీ అది. అయితే స్టేట్స్కి సీట్స్ ఎలా అలొకేట్ చేస్తారు? సీట్స్ అలొకేషన్ ఇండియాలో పాపులేషన్ బేస్డ్ అండి, అందుకనే ఈక్వల్ అలొకేషన్ ఉండదు. పెద్ద స్టేట్ ఎక్కువ పాపులేషన్ ఎక్కువ సీట్స్ ఉంటాయి, చిన్న స్టేట్ తక్కువ పాపులేషన్ తక్కువ సీట్స్ ఉంటాయి. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఏ బేసిస్ మీద చేస్తారు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు పాపులేషన్ బేసిస్ మీద. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మెంబర్స్ని ఎలా ఎన్నుకుంటారు, ఎవరు ఎన్నుకుంటారు? ఫస్ట్ ఎవరు ఎన్నుకుంటారు? ఎలెక్టెడ్ ఎమ్మెల్యేస్ ఓటు వేసి ఎన్నుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఎంపీ టు రాజ్యసభ is elected by MLAs of a state. అయితే ఎలాంటి ఎలక్షన్ సిస్టమ్ వాడతాము? నేను ఇంతకుముందు మీకు చెప్పాను, సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని అంటాము. సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ద్వారా మనము వాళ్ళని ఎన్నుకుంటాం అన్నమాట, రాజ్యసభ మెంబర్స్ని. మీకు ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవరు ఎన్నుకుంటారు అన్నది ఇంపార్టెంట్. ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. దాని తర్వాత అలొకేషన్ ఆఫ్ సీట్స్ స్టేట్స్కి ఏ సెన్సస్ బేసిస్ మీద చేశారు అని అడుగుతారు. 1971 సెన్సస్ బేసిస్ మీద చేశారు. ఇంకా దాన్ని మనం 1971 సెన్సస్ని దీనికి పాటిస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో ఎలెక్టెడ్ మెంబర్స్ ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. నామినేటెడ్ మెంబర్స్ ఎంతమంది, ఎవరు నామినేట్ చేస్తారు, ఎక్కడి నుండి నామినేట్ చేస్తారని అడుగుతారు. ఇది నేను మీకు ప్రెసిడెంట్ కింద కూడా చెప్పాను. నామినేట్ అయ్యేది 12 మంది. వాళ్ళని నామినేట్ చేసేది అంటే అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ నామినేట్ చేసే ఈ 12 మందిని 4 ఫీల్డ్స్ నుండి తీసుకుంటారు: ఆర్ట్స్, సైన్సెస్,
లిటరేచర్, సోషల్ సర్వీస్. ఈ 4 ఫీల్డ్స్ నుండి వాళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది. ఇది కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. దాని తర్వాత కాంపోజిషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్. హౌస్ ఆఫ్ పీపుల్ లోక్సభలో కూడా మ్యాక్సిమం స్ట్రెంత్, ప్రెజెంట్ స్ట్రెంత్ ఉంటుంది. లోక్సభ మ్యాక్సిమం స్ట్రెంత్ 552, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ స్ట్రెంత్ లోక్సభది 545. అంటే దీని అర్థం ఏంటంటే లోక్సభలో 545 మెంబర్స్ ఇప్పుడు ఉన్నారు. మనం అవసరం అనుకుంటే దాన్ని 552 వరకు తీసుకెళ్ళచ్చు రాజ్యాంగాన్ని సవరించకుండా. కానీ 552 బియాండ్ ఇంక్రీజ్ చేయాలి అంటే కంపల్సరీగా అమెండ్మెంట్ ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, ఫస్ట్ లోక్సభ స్ట్రెంత్ 552 లేకుండే, ఫస్ట్ లోక్సభ స్ట్రెంత్ ఎంత ఉండే అని అడుగుతారు. ఫస్ట్ లోక్సభలో 525 మాత్రమే ఉండే, దాని తర్వాత 552 చేశారు. సో ఇప్పుడు లోక్సభ ప్రజెంట్ స్ట్రెంత్ ఎంత అంటే 545. ఈ లోక్సభ ప్రజెంట్ స్ట్రెంత్ 545లో కూడా 2 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. ఆ 2 మెంబర్స్ని ఎవరు నామినేట్ చేస్తారు అంటే 2 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఎక్కడి నుండి నామినేట్ చేస్తారంటే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుండి నామినేట్ చేస్తారు. సో 2 members ఫ్రమ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఆర్ నామినేటెడ్ టు లోక్సభ. ఇది కాంపోజిషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్. హౌస్ ఆఫ్ పీపుల్లో కూడా అలొకేషన్ స్టేట్స్కి దీని బేసిస్ మీదనే జరుగుతుంది, పాపులేషన్ బేసిస్ మీదనే జరుగుతుంది. హౌస్ ఆఫ్ పీపుల్లో స్టేట్స్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండదు. అండ్ హౌస్ ఆఫ్ పీపుల్ని ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు, డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి లోక్సభకి. ఇది కాంపోజిషన్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పీపుల్. దాని తర్వాత డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ మీనింగ్ ఏంటి అంటే, డీలిమిటేషన్ అంటే ఉన్న పరిధి, కాన్స్టిట్యూషన్ తరఫున పరిధి ఏదైతే ఒక టెరిటరీ పరిధి ఏదైతే ఉంటుందో ఆ టెరిటరీ పరిధిని పెంచడాన్ని, తగ్గించడాన్ని మనం డీలిమిటేషన్ అని అంటాం. మీరు వినుంటారు, ఇంతకుముందు ఇది కాన్స్టిట్యుయెన్సీ ఉండే కానీ దీన్ని ఇంకా పెద్ద చేశారు, విస్తరించారు, లేదా దీన్ని తక్కువ చేశారు, దీంట్లోంచి కొంచెం టెరిటరీని ఇంకో కాన్స్టిట్యుయెన్సీలో కలిపారు. ఇవన్నిటిని మనం డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అని అంటాము. అయితే మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే ఒకటే అడుగుతారు, ఈ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎవరు చేస్తారు అని అడుగుతారు. ఈ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ చేసే పవర్ పార్లమెంట్కి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ చేసేది పార్లమెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొక క్వశ్చన్ దీని మీద అడిగేది ఏంటి అంటే, ఎస్సీ ఎస్టీకి పార్లమెంట్ లోక్సభలో రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి లోక్సభలో రిజర్వేషన్ ఏ సెన్సస్ని బేస్ చేసుకొని ఇస్తారు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ లోక్సభలో 2001 సెన్సస్ని బేస్ చేసుకొని ఇస్తారు. 1971 సెన్సస్ని బేస్ చేసుకొని ఏమి ఇస్తారు అంటే, 1971 సెన్సస్ని బేస్ చేసుకొని ఏ స్టేట్కి ఎన్ని సీట్స్ ఉండాలి అనేది డిసైడ్ చేశారు. 2001 సెన్సస్ని బేస్ చేసుకొని ఎస్సీస్కి ఎంత రిజర్వేషన్ ఉండాలి, ఎస్టీస్కి ఎంత రిజర్వేషన్ ఉండాలి అన్నది డిసైడ్ చేశారు. దాని తర్వాత డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. దీని మీనింగ్ ఏంటంటే, లోక్సభ డ్యూరేషన్ ఏంటి, టర్మ్ ఎంత, రాజ్యసభ టర్మ్ ఎంత అన్నది మనం డిస్కస్ చేస్తున్నాం. ముందు లోక్సభ గురించి. లోక్సభకి 5 ఏళ్ళు టెన్యూర్ ఉంటుందండి. అంటే ఒక్క టర్మ్లో 5 years టెన్యూర్ ఉంటుంది. 5 years అయిపోయిన తర్వాత లోక్సభ కంపల్సరీ ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఒకటే ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు లోక్సభ ఎలక్షన్స్ 5 years తర్వాత జరగవు. ఆ సిచ్యువేషన్ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయితే లోక్సభ 5 years తర్వాత లోక్సభ ఎలక్షన్స్ 5 years కంప్లీట్ అయినా కూడా ఎలక్షన్స్ జరగకుండా అలా కంటిన్యూ అవ్వడానికి వీలుంటుంది. అలా ఎన్ని రోజులు కంటిన్యూ అవ్వచ్చు అంటే 1 year ఎట్ ఎ టైం దాన్ని టెన్యూర్ని పెంచుకుంటూ పోవచ్చు. కానీ ఏ రోజైతే మనం నేషనల్ ఎమర్జెన్సీ తీసేస్తామో ఆ రోజు నుండి 6 నెలల లోపు దానికి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. అయితే లోక్సభ టెన్యూర్ 5 years. దాన్ని పెంచొచ్చా అంటే ఒకటే ఒక సిచ్యువేషన్ బేస్ చేసుకొని పెంచవచ్చు. అది నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ అయినప్పుడు మాత్రమే పెంచడానికి వీలుంటుంది. రాజ్యసభకు వచ్చేసరికి రాజ్యసభకి టెన్యూర్ ఉండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యసభ పర్మనెంట్ హౌస్. రాజ్యసభకి టెన్యూర్ ఉండదు. అంటే దానికి ఎప్పుడు మొత్తం రాజ్యసభని డిజాల్వ్ చేయడం అనేది జరగదు. రాజ్యసభ ఎప్పటికీ ఉంటుంది. అయితే రాజ్యసభకి టెన్యూర్ ఉండదు, కానీ రాజ్యసభ మెంబర్స్కి టెన్యూర్ ఉంటుంది. రాజ్యసభకి ఎన్నుకోబడ్డ వాళ్ళకి టెన్యూర్ 6 సంవత్సరాలు.
అంటే 6 years టెన్యూర్ ఉంటుంది ఒక్కొక్కరికి. రాజ్యసభకి ఇప్పుడు నేను ఒక్కసారి ఎన్నికైతే నేను 6 years వరకు రాజ్యసభ మెంబర్ లాగా కంటిన్యూ అవ్వచ్చు. 6 yearsకి నా టర్మ్ అయిపోతుంది. సో రాజ్యసభ మెంబర్స్ టర్మ్ ఎంత అంటే 6 years. ఒక్క టర్మ్లో 6 years టెన్యూర్ ఉంటుంది. రాజ్యసభ మెంబర్స్లో 1/3 మెంబర్స్ 2 ఏళ్ళకు ఒకసారి రిటైర్ అవుతారు. 1/3 మెంబర్స్ 2 yearsకి ఒకసారి రిటైర్ అవుతారు. వాళ్ళ ప్లేస్లో మళ్ళీ కొత్త మెంబర్స్ వస్తారు. అలా 6 years టెన్యూర్ ఉంటుంది ఒక్కొక్క మెంబర్కి. రాజ్యసభ మాత్రం పర్మనెంట్ హౌస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ క్వశ్చన్ ఇలా ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ పర్మనెంట్ హౌస్ ఇన్ ది ఇండియన్ లెజిస్లేటివ్ సిస్టమ్ అని అడిగి 4 ఆప్షన్స్. ఒకటేమో హౌస్ ఆఫ్ పీపుల్, సెకండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు రాజ్యసభ ఒక్కటే పర్మనెంట్ హౌస్. ఎందుకంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి టర్మ్ ఉండదు. సేమ్ ఇలాగే 1/3 రిటైర్ అవుతారు. కాకపోతే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పర్మనెంట్ కాదు. ఎందుకంటే అది కంపల్సరీ కాదు. దాన్ని పెట్టచ్చు, తీసేయచ్చు. ఈ వెసులుబాటు ఉంది కాబట్టి దాన్ని మనం పర్మనెంట్ హౌస్ అని అన్నాం. కానీ రాజ్యసభని అలా ఉండదు. రాజ్యసభ కంపల్సరీగా ఉండాలి, కంపల్సరీగా కంటిన్యూ అవ్వాలి. దాని మెంబర్స్ 1/3 మెంబర్స్ 2 yearsకి ఒకసారి రిటైర్ అవుతారు, కొత్త మెంబర్స్ వస్తూనే ఉంటారు. అది డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. దాని తర్వాత క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ టు బికమ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్కి ఎన్నుకోబడాలి అంటే క్వాలిఫికేషన్స్ ఏముండాలి? ఒకవేళ లోక్సభకి ఎన్నుకోబడాలి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా 25 years of age. ఒకవేళ రాజ్యసభకి ఎన్నుకోబడాలి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా 30 years of age. లోక్సభకి 25 years, రాజ్యసభకి 30 years. దీని మీద ఇంకొక ఇండైరెక్ట్ క్వశ్చన్ రీసెంట్గా బాగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మినిమమ్ ఏజ్ రిక్వైర్డ్ ఇన్ ఇండియా టు బికమ్ అ మినిస్టర్ అని అడుగుతారు. మినిస్టర్ కావాలంటే 25 years ఏజ్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకు అంటే లోవర్ హౌస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ లోక్సభకి కానీ ఎన్నిక అవ్వాలంటే 25 years కంప్లీట్ అయి ఉండాలి. మన దగ్గర రూల్ ఏంటంటే మినిస్టర్ కావాలి అంటే మెంబర్ ఉండాలి, పార్లమెంట్లో మెంబర్ ఉండాలి, లేదా స్టేట్ మినిస్టర్ అయితే స్టేట్ లెజిస్లేచర్లో మెంబర్ ఉండాలి. ఒకవేళ మెంబర్ కాదు అయినా మినిస్టర్ అవ్వచ్చు, కానీ అయిన తర్వాత 6 months లోపు మెంబర్ అవ్వాలి. మెంబర్ అవ్వాలంటే 25 years కంప్లీట్ అవ్వాలి. అందుకనే మినిమమ్ ఏజ్ టు బికమ్ అ మినిస్టర్ ఇస్ 25 years. ఇది రీసెంట్ ఎగ్జామ్స్లో 2-3 ఎగ్జామ్స్లో అడిగారు, డిఫరెంట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో. అందుకనే ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ప్రమాణ స్వీకారం పార్లమెంట్ మెంబర్స్ని ఎవరు చేపిస్తారు? హూ అడ్మినిస్టర్స్ ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఈ ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్టర్ చేసేది పార్లమెంట్ మెంబర్స్కి ప్రెసిడెంట్. కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు, లేదా ప్రెసిడెంట్ బదులు ప్రెసిడెంట్ ఎన్నుకోబడ్డ ఏ వ్యక్తి అయినా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. అయితే ఇది టెక్నికల్గా ఇది ఉన్నది. ప్రాక్టికల్గా ఏమవుతుందంటే ప్రెసిడెంట్ ప్రోటమ్ స్పీకర్ అని ఒకరిని అపాయింట్ చేస్తారు. ప్రోటమ్ స్పీకర్ అంటే టెంపరరీ స్పీకర్ అని అర్థం. ప్రోటమ్ స్పీకర్ని అపాయింట్ చేసి ఆ ప్రోటమ్ స్పీకర్కి ప్రమాణ స్వీకారం చేయించి ఆయనతో మిగతా మెంబర్స్కి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రోటమ్ స్పీకర్ అనేది ఫ్రాన్స్ నుండి తీసుకున్నాం మనము. ప్రోటమ్ స్పీకర్ అనే పదం ఎక్కడ కాన్స్టిట్యూషన్లో లేదు. అది ఉట్టి ఒక కస్టమ్, ఒక కన్వెన్షన్ మాత్రమే. మనం ఒక ట్రెడిషన్ లాగా దాన్ని ఫాలో అవుతాము. ఎప్పుడైనా ప్రోటమ్ స్పీకర్ లాగా ఎన్నుకోబడే మనిషికి కావాల్సిన అర్హత ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఎన్నిసార్లు పార్లమెంట్కి మెంబర్ అయ్యారు చూసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మెంబర్ అయిన వాళ్ళని ప్రోటమ్ స్పీకర్ లాగా ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. వాళ్ళు ఒకటే రోజుకి స్పీకర్ లాగా వ్యవహరిస్తారు. ఆ ఒక్క రోజులో వాళ్ళందరూ మిగతా మెంబర్స్కి ప్రమాణ స్వీకారం చేయిస్తారు, ప్లస్ స్పీకర్ ఎలక్షన్స్ని సూపర్వైజ్ చేస్తారు. ఇది ప్రోటమ్ స్పీకర్ గురించి. దాని తర్వాత నెక్స్ట్ సాలరీస్ అలవెన్సెస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. సాలరీస్ అలవెన్సెస్ ఎవరు ఫిక్స్ చేస్తారు అని అడుగుతారు. సాలరీస్ అలవెన్సెస్ పార్లమెంట్ మెంబర్స్వి పార్లమెంటే ఫిక్స్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వెకేషన్ ఆఫ్ సీట్స్. వెకేషన్ ఆఫ్ సీట్స్ అంటే పార్లమెంట్లో సీటు ఖాళీ ఎప్పుడు అవుతుంది, ఏ పరిస్థితులలో ఒక మెంబర్ వేకెన్సీ వస్తుంది అని క్వశ్చన్. వెకేషన్ ఆఫ్ సీట్స్కి కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ కామన్ గ్రౌండ్ ఏంటంటే నా టర్మ్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజ్యసభ ఎంపీ 6 ఏళ్ళు అయిపోయింది కాబట్టి వేకెన్సీ నా ప్లేస్ వేకెంట్ అవుతుంది. సో కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్ మోస్ట్ కామన్. దాని తర్వాత ఒక్కొక్కసారి ఆ మెంబర్ చనిపోతే అది వేకెంట్ అవుతుంది. నెక్స్ట్ గ్రౌండ్ డెత్.
థర్డ్ రెసిగ్నేషన్. ఒకవేళ నేను ఎంపీని, నేను రిజైన్ చేశాను, నేను రిజైన్ చేస్తే ఆటోమేటిక్గా నా సీటు వేకెంట్ అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎంపీ లాగా రిజైన్ చేయాలంటే రిజిగ్నేషన్ లెటర్ ఎవరికి పంపాలి? ప్రెసిడెంట్కి పంపాలా, స్పీకర్కి పంపాలా, వైస్ ప్రెసిడెంట్కి పంపాలా, సుప్రీంకోర్టు జడ్జికి పంపాలా? ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒకవేళ నేను లోక్సభ మెంబర్ లాగా రిజైన్ చేయాలి అనుకుంటే స్పీకర్కి పంపాలి. ఒకవేళ నేను రాజ్యసభ మెంబర్ లాగా రిజైన్ చేయాలి అనుకుంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి లెటర్ పంపాలి రెసిగ్నేషన్. లేదా నేను 60 రోజులు స్పీకర్ పర్మిషన్ తీసుకోకుండా అబ్సెంట్ అయ్యాను, అప్పుడు ఆటోమేటిక్గా సీట్ వేకెంట్ అని అనౌన్స్ చేసే పవర్ స్పీకర్కి ఉంటుంది. 60 days కంటే ఎక్కువ లీవ్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయకుండా తీసుకుంటే ఆటోమేటిక్గా సీట్ వేకెంట్ అని అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక గ్రౌండ్ ఎక్కడైతే వేకెన్సీ ఉంటుందంటే ఎలక్షన్స్ జరిగినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి, స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్ జరిగినాయి. నేను పార్లమెంట్కి ఎన్నుకోబడ్డాను, స్టేట్ లెజిస్లేచర్కి ఎన్నుకోబడ్డాను. అంటే ఒకటేసారి ఎంపీ ఎలక్షన్స్ గెలిచాను, ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలిచాను. అట్లాంటప్పుడు ఎంపీదన్నా సీటు ఖాళీ అవ్వాలి, ఎమ్మెల్యేదన్నా సీటు ఖాళీ అవ్వాలి. అయితే అప్పుడు ఏమవుతుందంటే ప్రెసిడెంట్ చెప్తారనమాట, బాబు నువ్వు ఇంత టైంలో 10 days 15 days టైం ఇచ్చి ఇంత టైంలో డిసైడ్ చేసుకో. ఒకవేళ నీకు పార్లమెంట్ సీట్ కావాలి అనుకుంటే స్టేట్ అసెంబ్లీలో గెలిచిన సీటు రిజైన్ చేయి. నువ్వు 10 daysలో రిజైన్ చేయలేదు, అప్పుడు నేను ఆటోమేటిక్గా పార్లమెంట్లో ఉన్న నీ సీటు వేకెంట్ అని చెప్పి మేము డిక్లేర్ చేస్తాము అని అంటారు. ఇది పద్ధతి. సో రెండిటికి ఒకటేసారి ఎన్నుకోబడ్డా అది ఒక సీటు ఆటోమేటిక్గా వేకెంట్ అవుతుంది. వేకెన్సీకి ఇవి గ్రౌండ్స్: రెసిగ్నేషన్, ఫస్ట్ కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్, డెత్, రెసిగ్నేషన్, absent for 60 days, లేదా డబుల్ two seats at the same time, wins 2 seats in the elections at the same time. ఇవన్నిట్లో వేకెన్సీ ఆఫ్ సీట్స్ ఉండే ఆస్కారం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్. వేకెన్సీకి డిస్క్వాలిఫికేషన్కి తేడా ఏంటంటే డిస్క్వాలిఫికేషన్లో ఫస్ట్ అనౌన్స్ చేస్తారు, ఈ మనిషిని మేము మెంబర్ లాగా డిస్క్వాలిఫై చేస్తున్నామని. ఒక్కసారి డిస్క్వాలిఫై అయిన తర్వాత వేకెన్సీ వస్తుంది. కానీ వేకెన్సీ అనేది డైరెక్ట్ ఇది జరిగింది కాబట్టి సీటు వేకెంట్ అయింది అని అంటాం. డిస్క్వాలిఫికేషన్కి కూడా కొన్ని గ్రౌండ్స్ మెన్షన్ చేస్తారు. ఫస్ట్ గ్రౌండ్ డిస్క్వాలిఫికేషన్ అవ్వడానికి ఫస్ట్ గ్రౌండ్ ఏంటి అంటే అన్సౌండ్ మైండ్ అని అంటారు. అన్సౌండ్ మైండ్ అంటే మెంటల్ బ్యాలెన్స్ తప్పింది, మెంటల్గా సిక్ ఉన్నారు, అట్లాంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. సెకండ్, ఫారెన్ సిటిజన్షిప్ వచ్చింది. ఫస్ట్ క్వాలిఫికేషన్ మెంబర్ కావాలంటే సిటిజన్ ఆఫ్ ఇండియా. నేను సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటూనే సిటిజన్ ఆఫ్ అమెరికా కూడా అయ్యాను, ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నేను మెంబర్ లాగా కంటిన్యూ అవ్వడానికి వీల్లేదు, ఆటోమేటిక్గా నేను డిస్క్వాలిఫై చేస్తాను. దాని తర్వాత థర్డ్ సిచ్యువేషన్ ఏంటి అంటే డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అని అంటాం. డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అర్థం ఏంటంటే దివాలా తీయడము, ఐపీ ఫైల్ చేయడం, నాకు ఫైనాన్షియల్గా నేను దివాలా తీశాను అని చెప్పడము, అది దివాలా తీసినామని అనౌన్స్ చేసినా కూడా డిస్క్వాలిఫై చేస్తారు. దాని తర్వాత ఫోర్త్, ఎనీ లా మేడ్ బై పార్లమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ ఒఫెన్స్ ఏదైనా ఎలక్షన్లో మాల్ ప్రాక్టీస్ కానీ పెయిడ్ న్యూస్ కాంట్రవర్సీలో కానీ ఇరుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేయాలి అని అంటుంది. ఇట్లా లా బేసెస్ మీద కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇది డిస్క్వాలిఫికేషన్కి గ్రౌండ్స్. దాని తర్వాత డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిఫెక్షన్ అంటే తెలుగులో పార్టీ ఫిరాయింపు. పార్టీ ఫిరాయింపు బేసిస్ మీద మెంబర్స్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. అయితే ఈ పార్టీ ఫిరాయింపు చట్టం ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేకుండే దాన్ని తర్వాత యాడ్ చేశారు. సో మీకు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే పార్టీ ఫిరాయింపు చట్టం ఏ సవరణ ద్వారా రాజ్యాంగంలో యాడ్ చేశారు అని అడుగుతారు. యాంటీ డిఫెక్షన్ యాక్ట్ని 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 ద్వారా కాన్స్టిట్యూషన్లో చేర్చారు. దాని తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారంటే ఏ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ యాక్ట్కి సంబంధించింది అని అడుగుతారు. యాంటీ డిఫెక్షన్ యాక్ట్కి సంబంధించిన షెడ్యూల్ 10 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ గురించి మనకు చెప్తుంది. యాంటీ డిఫెక్షన్ చాలా న్యూస్లో ఉంది కాబట్టి దీని మీద కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. డిఫెక్షన్ అంటే ఫిరాయింపు.
ఇప్పుడు డిఫెక్షన్ అని మనం ఎప్పుడు పేర్కొంటామంటే ఒక ఎన్నుకోబడ్డ రిప్రజెంటేటివ్ ఒక పార్టీ నుండి, తను ఎన్నుకోబడ్డ పార్టీ నుండి ఇతర పార్టీకి వెళ్తే దాన్ని పార్టీ ఫిరాయింపు లేదా పొలిటికల్ డిఫెక్షన్ అని అంటాం అనమాట. అది ఎందుకు తప్పు అంటే మన కంట్రీలో మనిషి కంటే తను ఏ పార్టీ ఏ గుర్తు మీద పోటీ చేస్తున్నాడో అన్నదానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. మనిషిని బట్టి ఆ పార్టీని బట్టి ఓటు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, నేను బీజేపీ నుండి గెలిచిన తర్వాత నేను పోయి ఎంఐఎం జాయిన్ అవుతాను, మీరు నాకు ఓటేశారు, అప్పుడు ఆటోమేటిక్గా ఓటర్స్కి ఒక మిస్ట్రస్ట్ ఏర్పడుతుంది. ఎందుకంటే బీజేపీ ఐడియాలజీ డిఫరెంట్, ఎంఐఎం ఐడియాలజీ డిఫరెంట్. సో డిఫరెంట్ నన్ను ఒక్కదాన్ని చూసి ఓటేయరు, నా వెనుక ఉన్న పార్టీ ఐడియాలజీని చూసి కూడా ఓటేస్తారు. నేను అలా మారడము ఒక రకంగా ఓటర్స్ని మోసం చేసినట్టే. అందుకనే ఫిరాయింపు మంచిది కాదు, డిఫెక్షన్ మంచిది కాదు అని అంటాం. ఈ డిఫెక్షన్ ఆపడానికి కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు పొలిటికల్ డిఫెక్షన్కి సంబంధించి ప్రొవిజన్స్ షెడ్యూల్ 10లో ఉంటాయి. అయితే మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, డిఫెక్షన్కి సంబంధించి కొన్ని పదాలు కాన్స్టెంట్గా న్యూస్లో ఉన్నాయి, అంటే సపరేట్ టర్మ్స్ వాడతాం అనమాట, మీడియాలో వస్తాయి ఈ టర్మ్స్ ఎట్లాంటివి అంటే హార్స్ ట్రేడింగ్, కార్పెట్ క్రాసింగ్, ఫ్లోర్ క్రాసింగ్, లైన్ క్రాసింగ్, ఇవన్నీ డిఫెక్షన్కి సంబంధించిన పదాలు. 2012లో జరిగిన టెక్నికల్ ఎగ్జామ్స్, అంటే ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు జరిగిన టెక్నికల్ ఎగ్జామ్స్ అన్నిట్లోనూ ఈ పదాలు అడిగారు. సో ఇవి ఇంపార్టెంట్ మీకు. ఫస్ట్ హార్స్ ట్రేడింగ్ అంటే ఏంటంటే పార్టీ ఫిరాయింపు అనకుండా న్యూస్లో హార్స్ ట్రేడింగ్ జరిగింది అని వచ్చింది, పొలిటికల్ హార్స్ ట్రేడింగ్ జరిగింది అని వచ్చింది. దాని మీనింగ్ ఏంటి అంటే పార్టీ ఫిరాయింపు జరిగింది అని అర్థం. సో డిఫెక్షన్కి మీడియాలో యూజ్ చేసే టర్మ్ హార్స్ ట్రేడింగ్. అయితే నెక్స్ట్ కార్పెట్ క్రాసింగ్ మీనింగ్ ఏంటంటే, నేను రూలింగ్ పార్టీ ఎంపీని, నేను పోయి ఆపోజిషన్లో జాయిన్ అయ్యాను, అప్పుడు నేను కార్పెట్ క్రాస్ చేశాను అని అంటాం. దాని తర్వాత ఫ్లోర్ క్రాసింగ్ అని అంటాం. ఫ్లోర్ క్రాసింగ్ మీనింగ్ ఏంటంటే, నేను ఆపోజిషన్ ఎంపీని, రూలింగ్ పార్టీలో జాయిన్ అయ్యాను, అంటే నేను ఎలక్షన్స్ కంటెస్ట్ చేసింది ఆపోజిషన్ పార్టీ నుండి, కానీ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత పోయి రూలింగ్ పార్టీలో జాయిన్ అయ్యాను, అప్పుడు వాళ్ళు ఫ్లోర్ క్రాసింగ్ అన్న పదం వాడతారు. సో మిస్టర్ ఎక్స్ హ్యాజ్ ఫ్లోర్ క్రాస్డ్ అని న్యూస్లో వస్తే, ఈ మిస్టర్ ఎక్స్ రూలింగ్ పార్టీ నుండి ఆపోజిషన్ పార్టీ నుండి రూలింగ్ పార్టీకి వస్తున్నారు అని అర్థం. తర్వాత కార్పెట్ క్రాసింగ్, ఫ్లోర్ క్రాసింగ్, లైన్ క్రాసింగ్ అంటే ఆపోజిషన్ టు ఆపోజిషన్, ఒక ఆపోజిషన్ పార్టీ నుండి ఇంకో ఆపోజిషన్ పార్టీలో చేరితే దాన్ని మనం లైన్ క్రాసింగ్ అని అంటాం. సో 3 రకాల డిఫెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ కార్పెట్ క్రాసింగ్, రూలింగ్ పార్టీ టు ఆపోజిషన్. తర్వాత ఫ్లోర్ క్రాసింగ్, ఆపోజిషన్ పార్టీ టు రూలింగ్ పార్టీ. తర్వాత లైన్ క్రాసింగ్, ఆపోజిషన్ టు ఆపోజిషన్. ఇవి 3 టర్మ్స్ యూజ్ చేస్తారు. అయితే డిఫెక్షన్ కాదు అంటే, ఇది చేసినప్పుడు డిఫెక్షన్ కాదు, ఇది చేస్తే డిఫెక్షన్ అని కూడా కాన్స్టిట్యూషన్లో రాసుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పార్టీ నుండి ఎన్నికల తర్వాత నేను ఇంకో పార్టీ జాయిన్ అయ్యాను, అది ఫిరాయింపు కిందకి వస్తుంది. నేను ఇండిపెండెంట్గా గెలిచాను, కానీ గెలిచిన తర్వాత నేను ఇంకొక పార్టీ జాయిన్ అయ్యాను, అది కూడా ఫిరాయింపు కిందకే వస్తుంది. నేను నామినేటెడ్ మెంబర్, ఎన్నుకోబడ్డ మెంబర్ని కాదు, అపాయింట్ చేయబడ్డ మెంబర్ని. నేను 6 నెలల తర్వాత, నేను అపాయింట్ అయిన 6 నెలల తర్వాత నేను వేరే పార్టీ జాయిన్ అయ్యాను, ఒక పార్టీ జాయిన్ అయ్యాను, అది కూడా పార్టీ ఫిరాయింపు కిందకే వస్తుంది. అయితే పార్టీలో స్ప్లిట్స్ కూడా అవుతాయి. ఇప్పుడు పెద్ద పార్టీ ఉంది, పార్టీలో ఒక 1/3 మెంబర్స్ స్ప్లిట్ అయ్యి సపరేట్ పార్టీ పెట్టరు, కానీ ఆ పార్టీలో ఒక భాగంగా ఉంటారు. ఇట్లాంటప్పుడు కూడా పార్టీ స్ప్లిట్, ఆ 1/3 మెంబర్ని డిస్క్వాలిఫై చేయొచ్చు అని కాన్స్టిట్యూషన్ అంటుంది. ఇవి గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. డిస్క్వాలిఫై ఎప్పుడు చేయరు అంటే, పార్టీ ఫిరాయింపు కిందకి ఎప్పుడు తీసుకోరు దాన్ని అన్నది క్వశ్చన్. పార్టీ ఫిరాయింపు కిందకి ఎప్పుడు తీసుకోరు అంటే, నేను ఎంపీని, కానీ లోక్సభ స్పీకర్ లాగా కూడా ఎలెక్ట్ అయ్యాను. నేను స్పీకర్ లాగా ఎలెక్ట్ అయిన తర్వాత నా పార్టీ నుండి రిజైన్ చేశాను, పార్టీ సభ్యత్వం నుండి రిజైన్ చేశాను, అప్పుడు దాన్ని ఫిరాయింపు అని అన్నారు. ఎందుకంటే నేను రిజైన్ చేయడం ద్వారా ఏం తెలపదలుచుకున్నానంటే, నేను ఈ స్పీకర్ పదవి తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఏ రకమైన పార్టీ అఫిలియేషన్ లేదు, నాకు అన్ని పార్టీలు సమానమే అని చెప్పదలుచుకున్నాను, అందుకని నేను రిజైన్ చేస్తున్నా కాబట్టి అది ఫిరాయింపు కిందకి రాదు. అలాగే ఒక నామినేటెడ్ మెంబర్ 6 నెలల లోపు పార్టీ కొత్త పార్టీలో జాయిన్ అయితే అది ఫిరాయింపులాగా కన్సిడర్ చేయరు. అలాగే ఒక చిన్న పార్టీ పెద్ద పార్టీతో మర్జ్ అయింది, ఇప్పుడు పీఆర్పీ కాంగ్రెస్తో మర్జ్ అయింది, అది పార్టీ ఫిరాయింపు కిందకి రాదు. ఎందుకు అంటే, ఆ మర్జర్ జరిగేటప్పుడు
2/3 మెంబర్స్ మర్జర్కి ఒప్పుకోవాలి. పీఆర్పీ నుండి 30 మంది ఉన్నారనుకోండి, ఆ 30 మందిలో 20 మంది మేము ఈ మర్జర్ని సమ్మతిస్తున్నాము అని అంటే అది పార్టీ ఫిరాయింపు కిందకి రాదు. పార్టీ ఫిరాయింపు మీద ఎవరు డెసిషన్ తీసుకుంటారు? పార్టీ ఫిరాయింపు మీద డిస్క్వాలిఫై చేయాలి అన్న డెసిషన్ తీసుకునేది స్పీకర్. ఇతర గ్రౌండ్స్ మీద డిస్క్వాలిఫై చేయాలి అని డెసిషన్ తీసుకునేది మాత్రం ప్రెసిడెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్సౌండ్ మైండ్, డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, అక్వైర్డ్ సిటిజన్షిప్ ఆఫ్ అన్ అదర్ కంట్రీ, ఈ అన్ని గ్రౌండ్స్ మీద డిస్క్వాలిఫై అయ్యారా లేదా అని ఫార్మల్గా అనౌన్స్ చేసేది ప్రెసిడెంట్. ఈ అనౌన్స్మెంట్ చేసే ముందు ప్రెసిడెంట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కన్సల్ట్ చేస్తారు. కానీ అది పార్టీ ఫిరాయింపుకి చెందిన సిచ్యువేషన్, అంటే పార్టీ ఫిరాయింపు డిఫెక్షన్ బేస్డ్ డిస్క్వాలిఫికేషన్ అయితే డెసిషన్ మాత్రం ఖచ్చితంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ లేదా స్పీకర్ చేస్తారు. వాళ్ళ డెసిషన్ ఫైనల్ అవుతుంది. వాళ్ళు ఇన్ని రోజులలో డిసైడ్ చేయాలని ఏం టైం కూడా లేదు. ఇది పార్టీ ఫిరాయింపు చట్టంకి సంబంధించిన విషయం. దాని తర్వాత నెక్స్ట్ పెనాలిటీ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద హౌస్. ఎప్పుడైనా ఎంపీ లాగా ఎన్నుకోబడ్డ తర్వాత డైరెక్ట్గా పోయి పార్లమెంట్లో కూర్చోడానికి ఉండదు. ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయాలి. ఎప్పుడు ఎన్నుకోబడితే దాని తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే పార్లమెంట్ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి వీలుంటుంది. కానీ నేను ప్రమాణ స్వీకారం చేయకుండా డైరెక్ట్ పోయి పార్లమెంట్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం మొదలుపెట్టాను. అట్లాంటప్పుడు నాకు పెనాలిటీ పడుతుంది. 500 రూపీస్ పర్ డే ఫైన్ వేయడానికి ఆస్కారం ఉంటుంది. అది పెనాలిటీ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద హౌస్ వితౌట్ టేకింగ్ ఓత్ ఆర్ వెన్ డిస్క్వాలిఫైడ్. దాని తర్వాత జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. జాయింట్ సిట్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. జాయింట్ సిట్టింగ్కి సంబంధించిన ఆర్టికల్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 108 జాయింట్ సిట్టింగ్కి సంబంధించింది. మీకు జాయింట్ సిట్టింగ్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా చెప్తాను. ఫస్ట్ ఏమడుగుతారంటే జాయింట్ సిట్టింగ్కి సంబంధించి జాయింట్ సిట్టింగ్ ఎవరు పిలుస్తారు అని అడుగుతారు. జాయింట్ సిట్టింగ్ పిలిచే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది. ఎందుకు జాయింట్ సిట్టింగ్ అరేంజ్ చేస్తారు అని అడుగుతారు. జాయింట్ సిట్టింగ్ అరేంజ్ చేయడానికి 3 సిచ్యువేషన్స్, అంటే దాన్ని బేసిక్గా డెడ్ లాక్ అని అంటాం. డెడ్ లాక్ అంటే డిసగ్రీమెంట్. లోక్సభ రాజ్యసభ ఒక దాని మీద ఒక అగ్రిమెంట్కి రాలేనప్పుడు దాన్ని మనం డెడ్ లాక్ అని అంటాం. ఎలా డెడ్ లాక్ వస్తుంది? లోక్సభలో మనం ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసినాం, లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభ పాస్ చేయను అని చెప్పేసింది. అది డెడ్ లాక్, డిసగ్రీమెంట్. రాజ్యసభలో ఒక బిల్ ఇంట్రడ్యూస్, నేను లోక్సభ రాజ్యసభ ఇంటర్చేంజబుల్ అండి, లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు. అయితే ఒక హౌస్లో బిల్ ఇంట్రడ్యూస్ చేశాము, ఆ హౌస్ పాస్ చేసింది, ఇంకో హౌస్కి పోయింది, ఇంకో హౌస్ అసలు అది ముట్టుకోవడం లేదు, అంటే అది పాస్ చేస్తాను అనడం లేదు, పాస్ చేయను అనడం లేదు, అలా పెట్టేసింది, అట్లా దాన్ని వదిలేసింది అనమాట. అదొక డెడ్ లాక్ సిచ్యువేషన్. థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక హౌస్ బిల్ ఇంట్రడ్యూస్ చేసింది, పాస్ చేసింది, రెండో హౌస్కి పోయింది, రెండో హౌస్ పాస్ చేసింది కానీ కొన్ని సవరణలతో పాస్ చేసింది, ఈ సవరణలకి ఫస్ట్ హౌస్ ఒప్పుకోవట్లేదు, అది డెడ్ లాకే. ఈ 3 సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ పిలవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ మూడిట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంకొక హౌస్ అసలు ఆ బిల్లుని కన్సిడర్ చేయట్లేదు అని తెలియాలంటే 6 నెలలు వెయిట్ చేయాలి. 6 మంత్స్లో ఒకవేళ ఆ బిల్లు ఇంకొక హౌస్ తీసుకోకపోతే ఆ హౌస్ దాన్ని కన్సిడర్ చేయట్లేదు అని అర్థం. అది డెడ్ లాక్ సిచ్యువేషన్. దాని తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారంటే జాయింట్ సిట్టింగ్ ఉన్నప్పుడు ఎవరు ప్రిసైడ్ చేస్తారు అని అడుగుతారు. జాయింట్ సిట్టింగ్ అంటే 2 హౌస్ మెంబర్స్ ఒకటే దగ్గర కూర్చోవడం, సెంట్రల్ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో కూర్చోవడం అని అర్థం. ఆ టైంలో ఎవరు దాన్ని హెడ్ లాగా వ్యవహరిస్తారు అంటే స్పీకర్ లేకపోతే డెప్యూటీ స్పీకర్ కూడా లేకపోతే డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. దాని తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారంటే ఒక జాయింట్ సిట్టింగ్లో ఏదన్నా ఆమోదించాలంటే ఏ మెజారిటీ కావాలి అని అడుగుతారు. వాట్ మెజారిటీ ఈజ్ రిక్వైర్డ్ టు టేక్ అ డెసిషన్ ఇన్ జాయింట్ సిట్టింగ్ అని అంటే అది సింపుల్ మెజారిటీ. ఎందుకంటే జాయింట్ సిట్టింగ్ ఉట్టి ఆర్డినరీ బిల్స్కి మాత్రమే పిలుస్తారు, ఇంకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి కానీ బడ్జెట్కి కానీ జాయింట్ సిట్టింగ్ పిలవడానికి వీలుండదు. అందుకనే జాయింట్ సిట్టింగ్లో ఎప్పుడైనా సింపుల్ మెజారిటీతోనే అప్రూవ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారంటే కోరం ఉంటుందా జాయింట్ సిట్టింగ్ అని ఉంటుంది. కోరం ఉంటుంది. ఆ కోరం 1/10 ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బోత్ ద హౌసెస్, అంటే 545 + 245 రెండింటిని యాడ్ చేస్తే దాని 1/10 అటెండ్ అవ్వాల్సి వస్తుంది జాయింట్ సిట్టింగ్. ఇవి జాయింట్ సిట్టింగ్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
గుర్తుపెట్టుకోండి, జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్ ఉట్టి పార్లమెంట్లో మాత్రమే ఉంటుంది. స్టేట్ లెజిస్లేచర్లో జాయింట్ సిట్టింగ్ ఉండడానికి వీల్లేదు. ఇవి ఈ కొన్ని పార్లమెంట్కి సంబంధించిన పాయింట్స్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పార్లమెంట్కి సంబంధించిన పాయింట్స్ డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.